ఏమి కాదు, కొంచెం ఉంచుకో అమ్మా, కొంచెం ఉంచుకో. ధైర్యంగా ఉండు, నీకేం కాదు. జాగ్రత్త, నీకేం కాదు, ఏం కాదు, ఏం కాదమ్మా. బాబు పుట్టాడు. అభినందనలు, మీకు కొడుకు పుట్టాడు. శాస్త్రి గారు, ఇలాంటి అండరాని వాళ్ళుండే ఇంట్లోకి వెళ్తారా? మీరు తర్వాత చూడొచ్చులే. గురుగారు వెళ్ళండి. మీకు కొడుకు పుట్టాడు, చూడండి. మీ కొడుకు గురువుగారు చూడండి. ఆయన బెంగ పడకండి గురువుగారు. ఒకవేళ మా ఇంట్లోకి రావటం వల్ల మీరు అశుద్ధమైపోతే శుద్ధీకరణ కూడా చేసుకోవచ్చు కదా. వెళ్ళండి గురువుగారు. ఇన్నాళ్లకు మనకు సంతానం కలిగిందండి. మీరు నమ్మండి లేదా నమ్మకండి, బియ్యం ఇంకా రామా ఈవిడని సరైన సమయానికి తీసుకురాకుంటే జరగరాని జరుగుండేది. మా తరపున ఈ బహుమానం తీసుకోండి. తీసుకోండి. తీసుకో. అరే, ఇస్తుంది కదా, తీసుకోమ్మా. శకురం అంటారు, తీసుకో తీసుకో. ఇక మీరు ఈమెను తీసుకువెళ్ళొచ్చు. శాస్త్రి గారు, జట్కా బండి వచ్చింది, పదండి, ఆవిడని తీసుకెళ్దాం. గురువుగారు, మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీ ఇష్టానికి వ్యతిరేకంగా మీ భార్యను మేమిక్కడికి తీసుకుని వచ్చాం. అలాగే మా జాతి ఆడవాళ్లు మీ భార్యను ఇంకా మీ బిడ్డను తాకారు. వీళ్ళిద్దరూ అశుద్ధమైపోయి ఉంటారు. మీరు వీళ్ళిద్దరికీ తప్పకుండా శుద్ధీకరణ చేయించండి. అలాగే గురువుగారు, నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని ఇంకెప్పుడు కూడా కలవను. నేను మీ ఇంటికి కూడా రాను. షరతులు మీరే గెలిచారు గురువుగారు, నేను ఓడిపోయాను. షరతులో నేనే గెలిచాను. ఎవరు షరతు పెట్టారో తను ఒక ఉపాధ్యాయుడు. కానీ ఈరోజు నీ ఎదురుగా కేవలం ఒక తండ్రి నిలబడ్డాడు. ఆ ఉపాధ్యాయుడు నిన్ను చదివించినా చదివించకపోయినా కానీ ఈ తండ్రి నీకు సంస్కృతం తప్పకుండా చదివిస్తాడు. శాస్త్రి గారు, ఈ అంటరానివన్నీ మీరు చదివిస్తారా? అది కూడా సంస్కృత భాష. చదివిస్తాను, తప్పకుండా చదివిస్తాను. నిజానికి భీమ్ ఏం చేశాడో ఆ రుణాన్ని ఒక తండ్రి తీర్చుకుంటాడు. మీరంతా నిశ్చింతగా ఉండండి. భీమ్ నేరుగా నా ఇంటికి వస్తాడు, అలాగే తిన్నగా తన ఇంటికి వస్తాడు. మీ ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది కలగదు. భీమ్రావ్, నేను నా భార్య ఇంకా బిడ్డతో పాటు ఇంటికి వెళ్ళాలి.
ఇక నువ్వు వాళ్ళని జట్కా బండి దాకా తీసుకొస్తావా? అలాగే గురుగారు. మీకేమనిపిస్తుంది? ఒకవేళ ఈరోజు భీమ్ లేకుంటే అప్పుడు మళ్ళీ మన బిడ్డ ఇక దాని గురించి మాట్లాడితే ఏమొస్తుంది? ఎలా చెప్పాలి? ఒకవేళ ఈరోజు భీమ్ లేకుంటే ఏమయ్యేదో. కానీ భీమ్ ఉండటం వల్ల మనకంతా శుభమే జరిగింది. ఈ మాట మాత్రం నేను చెప్పగలను. భీమ్ జాతికి చెందిన వాళ్ళ విషయంలో ప్రపంచం ఎప్పుడూ అలాగే చేసింది. ఇక నేను చేస్తే అందులో తప్పే ఉంటుంది. మీరు తప్పే చేశారు. చాలా తప్పు చేశారు. వాడికి సంస్కృతం నేర్పిస్తానని నిర్ణయించుకొని. ఎందుకంటే నరోత్తం, ఇక్కడ కష్టం వచ్చినప్పుడు నువ్వైతే జారుకున్నావు. కానీ భీమ్ కష్టపడ్డాడు. తన కష్టానికి ఫలితం నాకు దక్కి తీరాల్సిందే. మర్యాదల్లో ఉండండి శాస్త్రి గారు. మీరు కల్లో కూడా ఊహించలేరు నేను మీ విషయంలో ఏమేం చెయ్యగలను. ఇంతకంటే ఇంకేం చెడు చేయగలవు? ఒక గురువుని ఆపద సమయంలో వదిలేసి వెళ్ళిపోయావు. అంటే మీకింతకీ ఏమనిపిస్తోంది? భీమ్ పోరాటాన్ని మీరు చేస్తారా? నేనేదో పోరాటం చేయటం లేదు. అలాగే పోరాటం చేయాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. ఆ భీమ్కు సంస్కృతం చదవాలి అని ఉంది. ఇక తను నేను చదివిస్తాను. మీలాంటి ఓడిపోయిన వాళ్ల వల్లనే భీమ్రావు లాంటి మూర్ఖులందరూ కలిసి మన ధర్మం మీద ప్రశ్నలు లేవనెత్తుతారు శాస్త్రి గారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది. మీరొక విజేత. ఒక విద్యార్థి రూపంలో, ఒక భర్త రూపంలో, మన జాతికి నాయకుడి రూపంలో, అలాగే ఒక మనిషి రూపంలో కూడా. లేదు రమా, భర్త విజేత ఎప్పుడవుతాడు అంటే తన భార్య తనకు సహకరించినప్పుడు. ఇక ఈరోజు నువ్వు నాకు ఏ విధంగా సహకరించావో దానికి నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా నేనేం కోరుకుంటున్నాను అంటే నువ్వు ఇలాగే నాకు నా జీవితమంతా సహకరిస్తూ ఉంటావని. కానీ దీనికి బదులుగా నాకేం వరుగుతుంది? అయితే చెప్పు, ఏం కావాలి నీకు? నాకేమీ అక్కర్లేదు. ఒక్క మాట ఇవ్వండి చాలు. మీరు నన్ను జీవితమంతా ప్రేమిస్తారని. నేను నీకు మాటిస్తున్నాను, నేను నిన్ను జీవితమంతా ప్రేమిస్తూనే ఉంటాను. నేనిలా నమ్మను. మరి మీరు సంస్కృతం చదువుకొని అలాగే మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఇదే మాట సంస్కృతంలో చెప్పాలి. అప్పుడు నమ్ముతాను, ఇప్పుడు కాదు. నీకు ఇంకొక మాట కూడా ఇస్తున్నాను. కేవలం సంస్కృతమే కాదు, జీవితంలో నేను ఏ భాషలు నేర్చుకున్నా ప్రతి ఒక్క భాషలో నీకు ఇదే చెప్తాను. నేను జీవితమంతా నిన్ను ఇలాగే ప్రేమిస్తూ ఉంటానని. అలాగే, కానీ ఇప్పుడు చేతులు వదలండి. భీమన్నయ్య, భీమన్నయ్య. ఏమైంది దీపక్? భీమన్నయ్యను రానివ్వండి, అప్పుడు చెప్తాను. దీపక్, ఏమైంది? నేను ఈ దండ మీ మెడలో వెయ్యాలి. ఈ మాల? కానీ నాకెందుకు? అదే శాస్త్రి భార్యకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు సాయం చేశావు కదా,
బహుశా దానికే అయి ఉంటుంది, ఇంకెందుకు? ఈ దండ ఆ విషయానికి కాదు. మరైతే ఇంకా దేని గురించి కాస్త మాకు కూడా చెప్పు. భీమరావు అంతగా ఏం కార్యం చేశాడో నువ్వు తన కోసం ఏకంగా మాలే తీసుకొచ్చేశావు. భీమన్నయ్య, శాస్త్రి గారు వెళ్ళిన తర్వాత మీ వల్ల ప్రోత్సాహం పొంది నేను మా సంస్కృతం చెప్పే గురువుగారి దగ్గరికి వెళ్ళాను. నేను ఆయనతో చెప్పాను, మీరు నాకు ఏం చేయమని చెప్తారో నేను అన్నీ చేయడానికి సిద్ధమేనని. కానీ సంస్కృతం మాత్రం మీ దగ్గరే నేర్చుకుంటాను. మరైతే ఆయన ఏమన్నారు? ఆయన నన్ను వెళ్ళగొట్టాడు. కానీ రేపు నేను మళ్ళీ వెళ్తాను. ఎలా అయితే భీమన్నయ్య చివరికి శాస్త్రి గారిని సంస్కృతం ఎలా అయితే చెప్పేటట్లు చేశారో అలాగే నేను చేస్తాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను పూలదండను తీసుకొచ్చాను. ఈ దండ నేను భీమన్నయ్య మెడలో వేసి ఆయన నాకు అన్నయ్య నుంచి గురువుగా మార్చాలనుకుంటున్నాను. లేదు లేదు, స్వయంగా నేనే ఒక విద్యార్థిని, నన్ను గురువుగా ఎందుకు మారుస్తున్నావు? అది నా ఇష్టం. అయ్యో వద్దు వద్దు బాబు. చూస్తున్నావా అత్తయ్య, భీమ్రావ్ ఇప్పుడు ఆకాశంలో తేలిపోతాడు. అభినందనలు భీమరావు, అభినందనలు. ఇప్పుడు నువ్వు గురువు అయిపోయావుగా. ఇక ఇక్కడ పిల్లలు పని బాట వదిలేసి ఏం నేర్చుకుంటారంటే ఇక పెద్ద జాతి వాళ్ళ ఇళ్లలోకి ఎలా జొరబడాలో, ఎలా రొమ్ము విడుచుకొని మాట్లాడాలో. అప్పుడు అదే పెద్ద జాతి వాళ్ళు మన పిల్లలనప్పుడు చంపి పడేస్తారు. అప్పుడు నువ్వు మాత్రం బాధపడద్దు. చూడండి బాబాయ్, నేను కూడా మిమ్మల్ని నా గురువుని చేసుకోవాలనుకున్నాను. కానీ మీరే పని నేర్పించలేదు. నేర్పించొచ్చు కదా. ఒకసారి చెప్పాను కదా నేను నీకు పని నేర్పించనని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నాకు ఎవరికి గురువు కావాలని లేదు, పని నేర్చుకుంటుందంట. రమా, నీకు ఇదే పని నేర్చుకోవాలనుంది కదా, అయితే ఆనందన్నయ్య దగ్గర నేర్చుకో. ఆయనకదంతా వచ్చు. అవును భీమ్, గుర్తు చేసి మంచి పని చేసావు. రమా, భీమ్ చెప్పింది నిజమే, నువ్వు ఆనంద్ దగ్గరే నేర్చుకో. అలాగే నేర్పిస్తాను. అందరూ పదండి, రాత్రి బాగా పొద్దుపోయింది. పదండి. వెళ్ళు, ఇంటికి వెళ్ళు దీపక్. శాస్త్రికి చాదస్తం ఎక్కువైంది. ఇక తను కూడా కాలేజీలో ఆ నామ్ జోషి ఇంకా ఖుదా బక్షిలాగే ఆ భీమరావుకు సహకరిస్తాడు. బాబాయ్ భీమరావు మన ఇంటికి తిరిగొచ్చేశాడు. భీమరావు సంస్కృతం చదవడం మొదలుపెట్టాడు. ఇక మనం ఇక్కడ పెద్ద జాతి వాళ్ళం అయ్యుండి వాడికి వాడి స్తోమత ఏంటో చూపించాలని ఆలోచిస్తూ కూర్చున్నాము. చూపిద్దాం, మన స్తోమత ఏంటో చూపిద్దాం నరోత్తం. కొంచెం ఓపిక పట్టు. అలాగే జీవితంలో ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే ఒక వ్యక్తికి లేకపోతే పరిస్థితికి భయపడడు. వాణ్ణి ఓడించడం కొంచెం కష్టమే. ఈ భీమరావు కూడా ఎవ్వరికీ భయపడడు. వాణ్ణి ఓడించడం కోసం సరైన అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నిజం చెప్పారు బాబాయ్. మరి ఎదురు చూడడం ఎందుకు? అవకాశాన్ని సృష్టిద్దాం. ఒకవేళ పథకం వేసి ఆ భీమరావుని వేటాడాలనుకుంటే అలాగే చేద్దాం. రేపటి నుంచి కాలేజ్లో అదే జరుగుతుంది. రమా, ఈ చెప్పుని ఈ విధంగా పట్టుకోవాలి. తర్వాత ఇలా దారంతో ముడివెయ్యాలి. ఇక దీన్ని ఇలా పట్టుకోవాలి, లేదంటే చేతికి గాయమవుతుంది. ఆనందన్నయ్య, రమా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళండి. అన్నట్టు ఒక్క నిమిషం ఆగండి. సాయంత్రం కొంచెం త్వరగా రండి. ఎందుకంటే ఆనంద్ బాబు ఏం చెప్పారంటే ఆయన సాయంత్రం కల్లా నాకు చెప్పులు కుట్టడం నేర్పిస్తారట. ఇక నేను సాయంత్రం నా కొత్త దుకాణాన్ని ప్రారంభిస్తాను. అలాగే నేను పూర్తిగా కోలుకునేంత వరకు, అంతవరకు నేను రమాకు సాయం చేస్తూ ఉంటాను. భీమ్, ఎలా అనిపిస్తుంది?
ఏ పన్నైతే నువ్వు వదిలేయమని ప్రపంచానికి చెప్తూ తిరుగుతుంటావో అదే పని ఇప్పుడు నీ భార్య చేస్తుంది. ఇక నుంచి ఎవరితోనూ ఇప్పుడు ఇలా మాత్రం చెప్పొద్దు, పని పాట వదిలేసి చదువుకోవడం మంచిదని. లేదండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్పిన మాటకు అర్థం ఇదైతే కాదు, ఏ పనైనా చిన్నదో పెద్దదో అవుతుంది అని. కానీ ఒకవేళ ఏ జాతి వాళ్ళైనా ఏదైనా పని చేస్తూ ఉంటే దాని అర్థం వాళ్ళు ఎప్పుడూ అదే పని చేస్తూనే దానిలోనే ఉండిపోవాలని కాదు కదా. నేను చెప్పాలనుకుంది కేవలం ఇంతే. బాబు భీమ్, ఎక్కువగా ఆలోచించకు. రమ ఏం చేస్తుందో అది పూర్తిగా సరైందే. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆదర్శ భార్య అయినా ఇదే చేస్తుంది. మీరు చెప్పింది నిజమే నాన్న. కానీ ఇక్కడ ఏదైతే జరుగుతోందో అది నాకు ఏమాత్రం ఆదర్శప్రాయంగా అనిపించటం లేదు. కాని బాబు, వర్తమానంలోని ఆదర్శ స్థితి ఇదే. కానీ నువ్వు కేవలం నీ భవిష్యత్తు గురించి ఆలోచించు అంతే. పదరాంజీ, మిల్లుకెళ్దాం. పద బాబు. నరోత్తం, భీమ్ కాలేజీలోకి వచ్చేశాడు. సిద్ధంగా ఉండండి, బలిమేక వచ్చేసింది. ఏంటిది? శత్రుత్వం పెట్టుకుంటే శత్రుత్వం చూపించాలి కదా. నేను కాలేజ్కి తిరిగి వచ్చేసాను. ఇక నుంచి నువ్వు ఇక్కడ బ్రతకటం, ఉండటం, చదవటం అన్ని కష్టమైపోతాయి. చూడండి, మీరు అకారణంగా గొడవ పడుతున్నారు. మీకు కూడా తెలుసు మీ భయంతో నేను కాలేజ్కి రావడం మానేయను అని, మీ ఇంట్లో ఉండడం కూడా మానేయను, అలాగే చదవడం కూడా మానేయను అని. సదాశివ్, చూస్తుంటే శుద్ధీకరణ చెయ్యక తప్పదనిపిస్తుంది. ఏంటి? నా కళ్ళ జోడిచ్చేయండి. ఏం చేస్తున్నారు? వదలండి, ఆగు, నన్ను వదలండి. నా కళ్ళ చూడివ్వండి, నా పుస్తకం ఇవ్వండి. ఏం చేస్తున్నారు? నా పుస్తకం చించేయకండి. అద్భుతం, వీడికి కళ్ళజోడు లేకున్నా కూడా కనిపిస్తుందే. ఒకవేళ కనిపించకపోయినా కూడా భీమ్రావ్, నువ్వు నీ మనసు కళ్ళతో చూడు. నువ్వు నీ జాతిని గుర్తించు. ఇప్పుడు వెళ్ళు, ప్రిన్సిపల్కు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వు. అయినా ప్రిన్సిపల్ మహా అయితే ఏం చేస్తాడు? కాలేజీలోంచి తీసేస్తాడా? అయితే తీసేయని. ప్రిన్సిపల్ కాలేజీలోంచి ఎంతమందిని తీసేస్తాడు? అయినా కూడా కాలేజీ నుంచి తీసేయడం ప్రిన్సిపాల్ చేతుల్లో లేనే లేదు. నిజమే, ప్రిన్సిపల్ సార్ కూడా ఎంతమందినని కాలేజ్లోంచి తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి అస్సలు వెళ్ళను.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అందరి మీద కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇక్కడికి చదువుకోవడానికే వస్తాను, మీలాంటి వాళ్లతో సమయాన్ని వృధా చేసుకోవడానికి అస్సలు కాదు.